ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన 2 రైళ్లు ఆలస్యం కావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది దుర్మరణం చెందారు. వారిలో 10 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ప్రమాదంపై మోదీ సహా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల రద్దీతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. రాత్రి 9:30 గంటల సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14, 15 నెంబర్ ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగింది. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. పెద్ద ఎత్తున యాత్రికులు రావడంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. దీంతో ప్రయాగ్రాజ్కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆ రైలును అందుకునే క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు, 4 అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. మృతదేహాలతో పాటు క్షతగాత్రులను లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన అధికారులు భక్తులను గమ్యస్థానాలకు పంపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి. ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులను నియంత్రించేందుకు రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు లేరని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. बीच में आगे भगदड़ मच गई, बीच में आगे टकरा गए लोग। उसी कारण से लोग गिर गए, जमीन के नीचे गिर गए, या वो मरे या जिंदा उसका कोई पता नहीं चला। कुछ लोग ले गए उठा के। ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టే తన ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెళ్లి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.